హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా కానుకలు పడుతూనే ఉన్నారు, కానీ మన సమయం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మన ముఖ్య ప్రసంగికులు, మనం ఎంతగానో అభిమానించే మన అభిమాన దైవజనుడు బ్రదరన్ అనిల్ కుమార్ గారు మన మధ్యకి వచ్చి ఉన్నారు. సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా గట్టిగా చెప్పలు కొడదాం, గట్టిగా చెప్పలు కొడదాం. ప్రభా నూతన క్రియ జరుగుతుంది కాక వారి జీవితాలు. ప్రభా ఈ యొక్క నూతన క్రియ అనేక మందికి దీవెనకరంగా ఉండను గాక. తాడేపల్లి కుడంలో ప్రభా మీ యొక్క మహిమ దిగి వచ్చును గాక. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ప్రభా గారు అమెరికా నుంచి నాతోనే గడపడానికి 3 months వచ్చారు. ఐఎమ్ హర్ ఫేవరెట్ సన్. సో వారిని కూడా ఈ సమయంలో చిరు సత్కారంతో గౌరవించాలనుకుంటున్నాం. నా భార్య సుష్మిత దగ్గర టైం లేదు. అమెరికా వెళ్ళినప్పుడు న్యూ జెర్సీలో వీరింట్లోనే దాదాపు 4 రోజులు ఉన్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ నా తమ్ముడు ఆనంద్. మీటింగ్స్ ఫస్ట్ టైం నన్ను దేవుడు స్టేజ్ మీద నిలవబడి, అంటే ఓపెన్ మీటింగ్స్కి సువార్త ప్రకటించడానికి వాడుకున్న గొప్ప సాధనం ఏంటంటే నా తమ్ముడు ఆనందే. థ్యాంక్ యూ ఆనంద్ ఫర్ దిస్ థింగ్. అప్పటి నుంచి ఆరంభమైంది, ఇంకా దాన్ని ఆపేవాడు ఎవడు లేడా. ఆమేన్. ఎందుకంటే దానికి కర్త కొనసాగించువాడు మన యేసే. హల్లెలూయా. ఆమేన్. సో నా జీవితాలలో అమ్మ యేసు ప్రభు ప్రార్థన చేయలేదు. తుఫాను వస్తే ఏం చేశాడు ఆయన? తుఫానుతో మాట్లాడాడు. ఆయన ఎందుకు మాట్లాడాలి? ఎందుకు ఇది పరిస్థితి ఏంటి? మాట్లాడచ్చా? మీరు వర్షం వస్తే ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడైనా వర్షంతో మాట్లాడారా? కొన్ని ట్రై చేశారా? పోనీ ఏం చేస్తాం బ్రదర్, వర్షం కదా. ఇప్పుడు మనకి ఉన్నది అన్యులకి లేనిది విశ్వాసమే. ఏమే? హలో, అన్యులు చూసి దిమ్మ తిరిగిపోవడం మన విశ్వాసం చూసి. ఏమే? విశ్వాసం వాడక బలహీనంగా ఉన్నామంట. మన నీతి ముందు అయినప్పటికీ ఎంత వీక్ ఉన్నామంటే అంత వీక్. ఈరోజు మీ విశ్వాసము వృద్ధి పొందును గాక. ఎలా పొందేది? నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు మేలు జరుగుతుంది కాక, అంత మేలే జరుగుతుంది. నాకు మేలే జరగాలి. వేస్తున్నాను. కరోనా వస్తే మధ్యలో వైర్ లేదు, ఏం లేదు. ఎలా అవుతుందా ఎట్లా మాట్లాడగలరా? ఒక వేవ్ ఉంటుంది, ఒక మాట్లాడుతున్నారు, పాములను ఎత్తి పట్టుకొదురు, మరణకరమైన ఏమి తాగినను వానికి రోగుల మీద చేతులు ఉంచగా వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పారంట. అంటే చేతులు ఏమైనా ఉంచామా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము ఎక్కడ రావాలి? ఎక్కడికి రావాలి రాజ్యం? భూమి మీదకే. ఆయన రాజ్యం రావాలంట. ఇది ఎవరు చిత్తం చెప్పండి? దేవుని చిత్తమై ఉన్నది. అందుకే యేసు ప్రార్థన చేశాడు, నీ రాజ్యం వచ్చునుగాక. దొంగనే వాడు ఏం చేస్తాడు? వచ్చి నీ డబ్బుని, నీ మనశ్శాంతిని దొంగలిస్తాడు వాడు. సో ఈ రోజు నుంచి రోగం వచ్చింది. దేవనాయన పో అంటే ఫస్ట్ డ్రామా చేస్తుంది. పోను అది అంటారు. ఏసునామమును మనం పెద్దగా అరవక్కర్లే. మనం అంటే పో మన
మనం అరుస్తే వస్తున్నాం, ఏసునామం పోయేది అది. ఫస్ట్ డ్రామా చేస్తుంది అంటే దెయ్యం. అలానే రోగం కూడా డ్రామా చేస్తుంది. ప్రే చేయగానే బాగా పెయిన్ ఎక్కువైపోతుంది, అవి పోదా. ఏసునామంలో నీకు స్వస్థత ప్రకటిస్తున్నాను తర్వాత అయిపోవాల్సిందే, అంతే, ఆప్షన్ లేదు. నమ్మాలంట. మళ్ళీ బాగున్నావా? రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చర్చ్ ఓపెనింగ్ వెళ్ళా. చర్చ్ ఓపెనింగ్ చేసుకొని ఒక అన్యుల ఇంటికి అన్నం పెట్టారు. అన్యులు ఒక కొండ మీద ఇంట్లో వాటిలో అన్నాన్ని పెట్టారు తీసుకెళ్ళి. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో కూడా ఒక వాళ్ళ పిల్లలకి అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీతో మాట్లాడతారా లేదా, డబ్బులు ఏమన్నా, డబ్బులు లేవు, ఆ మాట మీరే మాట్లాడతారా? అవునా? బ్యాంక్ డబ్బులు లేవు, ఏం చేయాలి, నెక్స్ట్ మంత్ ఏం చేయాలి, డబ్బులు లేవు, అది మాట్లాడుతూ ఉంటుంది మీతోటి. అప్పుడు మీరు కూడా మాట్లాడాలంటారు దాంతో. ఏమని మాట్లాడాలి? నీ పరిస్థితి అబద్ధం అంట. ఇది నా టైం అని చెప్పాను. ఈ టైం అయిపోయింది కదా, నా టైం, ఇది నా టైంలో వచ్చింది కాబట్టి దాన్ని పరిష్కరించే బలము కూడా నాదే ఉంది. హల్లెలూయా. తీసుకున్నా వేస్తున్నా. అప్పుడే కొత్తగా ఒక నమ్ముతున్నాడు. ఇది పాతలు నమ్మరా, ఎందుకంటే వర్షం ఆపంటే. కొంతమంది పోస్టర్లు వేస్తుంటారు శాంసన్ అని. శాంసన్ కండలు అంటే కండలు కాదంట, బక్క పీనుగా అంట శాంసన్. ఎప్పుడైతే దేవుని ఆత్మ దిగి వచ్చాడో అప్పుడు బలం వచ్చిందంట. కండలు కాదు ఇక్కడ బలం వచ్చేది. కండలు పెట్టంగానే ఎన్నో బొమ్మలు చూస్తూ ఉంటాం కండలతోటి. కండలకు పనికిరాని కండలు ఏం చేస్తావా? యా పడ్డావా? ప్రేమలో పడ్డాడు. సుష్మిత ఎక్కడుందో? అదే అందుకే అన్నాడు. ప్రేమలో పడ్డాను, ప్రేమలో ఉన్నాను, నేను ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. స్వార్థం కలిగిన ప్రేమ కాదు, లాభం కోరే ప్రేమ కాదు, కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు, శాశ్వతమైన యేసుని ప్రేమ. మోహం కలిగిన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు, నా ప్రియుడు రాసెను ప్రేమ లేఖ. భాగ్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ, ప్రేమతో నా యేసు రాసెను ప్రేమ లేఖ. వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ, ఆ లేఖ చదువుతుంటే నా రాజులు మనకెవ్వరు లేరు, సూర్యుడు మనకెవ్వరు, యెహోవానే, యుద్ధము యెహోవానే, యుద్ధము యెహోవానే, యుద్ధము యెహోవానే, అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయినా సాతాను అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యెహోవానే, 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 యెహోవానే. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్.
తొలగిపోవును గాక. మీకు హల్లెలూయా. నొప్పి తొలగిపోవును గాక. యేసయ్య వీపు నలగొట్టబడింది కాబట్టి మీ వీపు ఇప్పుడే బలపరచబడును గాక. మీ ఎముకలకు సత్తువ కలుగును గాక. షుగర్ వ్యాధి ఇప్పుడే విడిచిపోవును గాక యేసు నామములో. మీ హృదయంలో ఉన్న వ్యాధి ఇప్పుడే తొలగిపోవును గాక. అనేక మందికి ఉద్యోగకరంగా ఉండును గాక. అబ్రహాము ఆశీర్వాదం నువ్వు అనుభవించును గాక. నీ కిడ్నీ నూతన పరచబడును గాక. నీ లివర్ నూతన పరచబడును గాక. నీ ఊపిరితిత్తులు నూతన పరచబడును గాక. ప్రతి అవయవం నీ దేహంలో చెప్పండి. మళ్ళా అనిల్ కుమార్ గారు మళ్ళా రావాలనేవారు గట్టిగా చెప్పండి. కొట్టి ఈ సమయంలో ముగింపు ప్రార్థన అయిపోయింది కాబట్టి ఇప్పుడు బెనిఫిషియం ఫాదర్ జ్ఞానం యూత్ అందరూ గ్రూప్ గా నిలబడి గ్రూప్ గా నిలబడి అందరూ ఈ గోడ వైపు అందరూ ఈ గోడ వైపు అందరికి ఇది ఇస్తాను. మీ అందరికి కాదు